audio jungle. హాయ్ అండి. ఈ మెసేజ్ నేను కామన్‌గా చెప్పేస్తున్నాను. అంటే పేరు పెడితే మళ్ళీ ఒకళ్ళొకళ్ళకి పెట్టాల్సొస్తుంది కదా! సో దట్ ఒక 200 మెంబర్స్‌కి లెటర్స్ పంపిస్తున్నాం. 250 మెంబర్స్‌కి. ఏం లేదు, ఎలక్షన్ పెట్టకూడదు. నరేషే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి మా అసోసియేషన్ సంపాదించింది లేదు గానీ నరేష్ గారు, మొత్తం ఉన్న 5,00,00,000లో 3,00,00,000 ఖర్చు పెట్టేశారు. మాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్‌కి, ఇప్పుడు మెడికల్ క్లెయిమ్, రాబోయే మెడికల్ క్లెయిమ్‌కి కలిపి మొత్తం 2,500,00,000 దాకా ఖర్చయినట్టే లెక్క. సో, ఆఫీస్ ఖర్చులని అవని, ఇవని. ఇదివరకేంటంటే మేము ఆఫీస్ ఖర్చులు, పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము ఫండ్ రైజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయిగా కూర్చొని మన ఫండింగ్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయనేంటంటే అసల ఆ కుర్చీ దిగకూడదు, ఇప్పట్లో ఎలక్షన్ ఉండకూడదని ప్లాన్ జేస్తున్నారు. సో దట్ మనందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తా. మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అన్నమాట. సో ప్లీజ్ అండి, అందరికి ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి. ఈ ఈ సంవత్సరం గనక మెడికల్ క్లెయిమ్ అన్నీ కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం పెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులుండవు. జీరో అకౌంట్ అయిపోయింది. 5,00,00,000 నుంచి. సో, జీరో అకౌంట్ అయిపోతది ఫ్యూచర్‌లో. అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద 4, 5 సంవత్సరాలు కూడా లేదండి. నెక్స్ట్ ఇయర్‌కి అయిపోతది. ఈ ఇయర్ మెడికల్ క్లెయిమ్‌లు అన్నీ చేసేస్తే. అది. హ్మ్. సో, అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తా. మీ దగ్గరికి పంపిస్తాను. మీరెక్కడుంటే అక్కడికి. ఓకే. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి ఈ మెసేజ్ నేను అందరికి ఫార్వర్డ్ చేసేస్తా. ఓకే. థాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈ మెసేజ్ నేను కామన్‌గా చెప్పేస్తున్నాను. అంటే పేరు పెడితే మళ్ళీ ఒకళ్ళొకళ్ళకి పెట్టాల్సొస్తుంది కదా! సో దట్ ఒక 200 మెంబర్స్‌కి లెటర్స్ పంపిస్తున్నాం. 250 మెంబర్స్‌కి. ఏం లేదు, ఎలక్షన్ పెట్టకూడదు. నరేషే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి మా అసోసియేషన్ సంపాదించింది లేదు గానీ నరేష్ గారు, మొత్తం ఉన్న 5,00,00,000లో 3,00,00,000 ఖర్చు పెట్టేశారు. మాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్‌కి, ఇప్పుడు మెడికల్ క్లెయిమ్, రాబోయే మెడికల్ క్లెయిమ్‌కి కలిపి మొత్తం 2,500,00,000 దాకా ఖర్చయినట్టే లెక్క. సో, ఆఫీస్ ఖర్చులని అవని, ఇవని. ఇదివరకేంటంటే మేము ఆఫీస్ ఖర్చులు, పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము ఫండ్ రైజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయిగా కూర్చొని మన ఫండింగ్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయనేంటంటే అసల ఆ కుర్చీ దిగకూడదు, ఇప్పట్లో ఎలక్షన్ ఉండకూడదని ప్లాన్ జేస్తున్నారు. సో దట్ మనందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తా. మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అన్నమాట. సో ప్లీజ్ అండి, అందరికి ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి. ఈ ఈ సంవత్సరం గనక మెడికల్ క్లెయిమ్ అన్నీ కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం పెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులుండవు. జీరో అకౌంట్ అయిపోయింది. 5,00,00,000 నుంచి. సో, జీరో అకౌంట్ అయిపోతది ఫ్యూచర్‌లో. అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద 4, 5 సంవత్సరాలు కూడా లేదండి. నెక్స్ట్ ఇయర్‌కి అయిపోతది. ఈ ఇయర్ మెడికల్ క్లెయిమ్‌లు అన్నీ చేసేస్తే. అది. హ్మ్. సో, అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తా. మీ దగ్గరికి పంపిస్తాను. మీరెక్కడుంటే అక్కడికి. ఓకే. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి ఈ మెసేజ్ నేను అందరికి ఫార్వర్డ్ చేసేస్తా. ఓకే. థాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.